గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పాప నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివిస్తున్నానండి. మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ 5 గంటలకి నేను ట్యూషన్కి మళ్ళీ మా ఆయన దేబెడతారండి. దేబెట్టి మళ్ళీ 8:30 వరకు ఇక్కడే ఉంచుతానండి. ఎందుకంటే 9th వచ్చింది తను. 9th వచ్చిన తర్వాత శ్రీన్ సార్ ఫోన్ చేసి మాట్లాడి, అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది అనేసి అన్నారండి. అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి, మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5:30కి మేమే దేబెడతామండి. దేబెడితే మళ్ళీ 8:30కి మళ్ళీ మేము తీసుకొస్తాం. అదే విధంగా నిన్న కూడా జరిగిందండి. 8 గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారటండి. ఇతను అసలు యాక్చువల్ ఇతను ఉండరు. పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట. అంటే వెళ్ళిందట. వెళ్ళగానే డోర్ వేసి నోరు మూసారటండి. నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ అందలేదు. ఫిట్స్ లాగా వచ్చింది. ఫిట్స్ లాగా రాగానే మరి ఆ గెడ ఊపిరాడకుండా తీసింది. తీసి వీళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసేటప్పుడు పిల్ల పరిస్థితి ఎలాగుందో తెలుసా అండి? చచ్చిపోద్దేమో అనుకున్నాం. అలా తీసుకెళ్ళాము. మరి ఎవరిదండి బాధ్యత? మొత్తం సార్ 3 స్కూల్ అండి. వడ్డది పిఎంఎన్ మోడల్ స్కూల్ ఒకటి, ఎన్టీఎస్, బుచ్చిపేట, జాజిమొగల, ఈ 3 స్కూళ్ళకి కూడా హెచ్చరికలు జారీ చేయాలని ఆడుకుంటున్నాం. పేపర్లో కూడా వచ్చిందండి. ఆ పేపర్ మార్కులు ఏం బాగండి. పేపర్లు ఇచ్చి తర్వాత చెప్తానండి అండి. ఇలా స్టేషన్ ఆఫీసర్కి సడన్గా ముందుకు ఉంటుంది. తలుపు ఎందుకు వేయడం జరిగింది నువ్వు? తలుపు ఎక్కడ వేసానండి? తలుపు అంటే వేయలేదండి. మరి ఇందాక తప్పు అయిందన్నా? మరి అదే తగిలింది. మరి ఇంకా తప్పు అవుతుంది. ఎవరితో చెప్పుకుంటారు సార్? ఎవరితో చెప్పుకుంటారు అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు దాకా పనిచేస్తున్న ప్రతి స్కూల్లో ఇదే పరిస్థితా? లేదు సార్. ఎప్పుడు తగ్గిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.